ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయన యాక్టింగ్ కి ఇప్పటికి కూడా రికగ్నిషన్ అనేది దొరకలేదు. అక్షయ్ అంటే మీరు వచ్చిన కొత్తలో, అంటే ఈ ఫిలిం కెరియర్, ఫిలిం సెట్లో ఉన్న ఫర్నిచర్స్కి అలాగే అక్షయ్ కుమార్ గారికి ఏ డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే రెండు డెడ్గానే ఉంటాయి. నిజమే. యాక్చువల్లీ ఇది ఇంకెవరో చెప్పలేదు, నేనే చెప్పాను. తర్వాత ఇదొక యాదృచ్ఛికమైన విషయం, నేను సినిమాల్లోకి రావడం. చెప్పాలంటే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినప్పుడే కెమెరాని నేను చూశాను. అంటే అక్కడ నేను ఏం నేర్చుకున్నా అది నా ఎక్స్పీరియన్స్ వల్లే. మహేష్ భట్ గారు ఏమన్నారంటే, యాక్షన్ కావాలంటే అక్షయ్ కుమార్ని పెట్టుకోండి, యాక్టింగ్ కావాలంటే ఆయన పెట్టుకోకండి అన్నారు. అవును, ఆయన చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంత గొప్పగా తెలీదు. 25 సంవత్సరాలు గడిచింది, 100కు పైగా సినిమాలు చేశారు, కనీసం మీకు ఇప్పుడైనా తెలుసా? లేదండి, ఇప్పటికీ నాకు ఎందుకు ఆ విధంగా అనిపిస్తోందో నాకు. అంటే అవార్డ్ నైట్స్లో అవార్డ్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే యాక్టర్స్ అంటే, ఆ విధంగా చూసుకుంటే నేను యాక్టర్ని కాదు. నిజానికి నాకు ఇంకా యాక్టింగ్ సరిగ్గా రాదు. క్రిటిక్స్ వాళ్ళు మెచ్చుకోరు, అలాగే అవార్డులు కూడా ఇవ్వరు. ఒకసారి ఏం జరిగిందంటే, అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఒకరోజు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. అంటే అవార్డ్ నైట్లో మీరు పెర్ఫామ్ చేస్తే మీకు సగం డబ్బులిచ్చి అలాగే అవార్డు కూడా ఇస్తాము అని చెప్పారు. అప్పుడు నేను నాకు ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అవార్డు మీరే ఉంచుకోండి అని చెప్పాను. ఎయిర్లిఫ్ట్ లాంటి ఒక సినిమాకి మీకు అవార్డు దక్కనందుకు సోషల్ మీడియాలో ఒక పెద్ద క్యాంపెయినే జరిగింది. ఫ్యాన్స్ అందరూ ఏమన్నారంటే, దిస్ అవార్డ్ ఇస్ ఫర్ సేల్ అన్నారు. చూడండి, ఇది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది కేవలం వాళ్ళ ప్రేమనే చెప్పాలి, వాళ్ళ గొప్ప మనసు. అప్పుడు కూడా మీకు ఇలా అనిపించలేదా, వాళ్ళని ఏదో రకంగా సెట్ చేసి? చూడండి, ఏమైనా ఇచ్చే ఆడియన్స్ని సంపాదించుకోవాలంటే అంతకంటే నీచమైంది ఇంకేమీ ఉండదు. ఎన్నోసార్లు అలా జరిగింది, నేను కూడా అలా చేసుండొచ్చు. నాకు అటువంటి అవకాశాలు ఎన్నో వచ్చినాయి, కానీ నేను చేయలేదు. అంటే మీకు డబ్బులిచ్చి అవార్డు కొనే అవకాశం నేను చెప్పాను దక్కింది కదా ఒక షోలో, సగం డబ్బు ఇచ్చి పెర్ఫామ్ చేసామంటే అది వచ్చేస్తుంది అని. అయితే మీరు పర్ఫామ్ చేసి అవార్డు తీసుకోవచ్చు కదా. అంటే మీరు జడ్జ్ మ్యామ్, ఈయన నాకు ఇది నేర్పిస్తున్నారు. ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు ఏం రాస్తారంటే, అక్షయ్ కుమార్ గారి సినిమా చూడడానికి వెళ్ళారంటే బుర్ర ఇంట్లో పెట్టి వెళ్ళండి అని. అవునండి, నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 25-27 ఏళ్ళు అయిపోయింది. ఇలాగే ఇంకొక 25-27 ఏళ్ళు చేశానంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకానొక సమయంలో 11 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కాదు, 16. 11 కాదు, 16. నేను ఊరికే ఒక రాయేశానంతే. మీరు అటువంటి రాళ్ళేం విసరకండి. మీరు మొదటి ప్రశ్న అడగడం ద్వారానే మీ ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలియజేశారు. ఇందులో అసలు కారణం ఏంటో చెప్పండి. మీ 16 సినిమాలు వరుసనే ఫ్లాప్లు అయ్యాయి, ఆ తర్వాత కూడా మీరు ఇంకా హీరోగానే ఉన్నారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మంచి విషయం ఏమిటంటే, మనం ఎటువంటి యాక్టర్ అయినా సరే పర్వాలేదు, కానీ మంచి వ్యక్తిగా ఉండాలి, కరెక్ట్ టైంకి రావాలి, మనం వాళ్ళు చెప్పినట్టు యాక్ట్ చేయాలి, బీ ప్రొఫెషనల్. మనం అండ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్గా కూడా ఉండాలి. అప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఎంతో ప్రియమైన ఇండస్ట్రీ, అలాగే ఓపెన్ హార్టెడ్గా ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని గౌరవించలేదంటే దిగజారిపోతాం. అలాంటి వాళ్ళని ఎంతోమందిని నేను చూశాను, ఎంతోమంది పైనుంచి దిగజారిపోవడం నేను చూశాను. అండ్ ఐఎమ్ షూర్ మీకు కూడా ఎంతోమంది తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మనం ప్రొఫెషనల్గా లేమంటే, ప్రొడ్యూసర్స్ని గౌరవించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారంటే, అప్పుడు మీ డౌన్ఫాల్, ఎప్పుడు మీరు కింద పడిపోతారో మీకే తెలీదు. ఇష్టానికంటే ఎలా చెప్తారా? ఇష్టానికంటే టైంకు రాకుండా ఉండడం, సినిమాని డిలే చేయడం, తర్వాత రిలీజ్ని మనమే డిసైడ్ చేసుకోవడం, అంతా మనకే తెలుసని ఫీల్ అవ్వడం, డైరెక్షన్లో తలదూర్చడం, అది కూడా ఒక తప్పుడు విషయమే. ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పడం, ఇలాంటివి చాలా విషయాలున్నాయి. ఒక సినిమా హిట్ అయితే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఓ సినిమా హిట్ అవ్వాలంటే అది సరైన టైంకి రెడీ అయ్యి టేబుల్ మీదకి రావాలి. అది మాత్రమే కాదు, ఆ సినిమా ఇంట్రెస్ట్ లెవెల్ 0గా ఉండాలి. అంటే ప్రొడ్యూసర్ పెట్టిన పెట్టుబడికి 2-2.5 వంతుల లాభాలు తెచ్చిపెట్టేలా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. కొన్ని సినిమాలైతే 1.5 సంవత్సరం తీస్తుంటారు, లేదా 3 సంవత్సరాలు తీస్తారు. మీరు చాలా మంచి ఫిల్మ్ ఇండస్ట్రీని చెప్తున్నారు. మీరు యాక్షన్ హీరో అవుదాని వచ్చారు, కానీ మిమ్మల్ని కామెడీని చేసేసరే.
లేదు, కమెడియన్ని చేయలేదు, నేనే కమెడియన్ అయ్యాను. ఆ, కమెడియన్గా ఒకరిని తయారు చేయలేరు. అండ్ ఆ తర్వాత నేను రొమాన్స్ సీక్వెన్సెస్ కూడా చేశాను. అలాగే ఎన్నో నెగటివ్ రోల్స్ చేశాను, ఇంకా ఎన్నో రోల్స్ చేశాను. సో అన్నిటికన్నా కష్టమైంది ఏది? కామెడీ, ప్రజల్ని నవ్వించడం అనేది ఎంతో కష్టమైన విషయం. ఎందుకంటే ఏడవాలంటే కళ్ళు పొడుచుకుంటే చాలు, మనం ఏడుస్తాం, వాళ్ళని కూడా ఏడిపిస్తాం. అందుకే అందుకే చెప్తున్నాను, ఏడిపించడం ఎంతో ఈజీగా చేయగలం. మనం ఇలా జరిగింది అలా జరిగిందని ఎంతో తేలిగ్గా చెప్పొచ్చు, కానీ కామెడీ చేయడం అనేది ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అది దాన్ని మీరు మన ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేయరు. కామెడీ చేసే వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వట్లేదు. అవును, ముమ్మటికి ఇవ్వడం లేదు, వాళ్ళని అస్సలు లెక్క చేయరు. కానీ ఇప్పుడు నేను మీకు నిజం చెప్తున్నాను, ఎంతో మందిని నేను చూశాను, ఎంతో మందిని నేను కలిశాను. ఇప్పటికీ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఈరోజు కూడా హేరాఫేరీ చూసిన తర్వాతే భోంచేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి డైజెషన్ కరెక్ట్గా ఉంటే ఇంకే ప్రాబ్లము ఉండదు కదా. కొన్నిసార్లు చూసారంటే మన కామెడీ ఏమీ అంత బాగుండదు, క్లాస్గా ఉండదు, మనం ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసేంతగా ఉండదని టాక్. లేదు, నా ఫిల్మ్స్ అన్నీ కూడా యూఏ సర్టిఫికేటెడ్ ఫిల్మ్సే. సో నా ఫిల్మ్స్లో అలాంటి విషయాలు ఏమీ ఉండవు. నా సినిమాలు బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ శాటిలైట్లో కూడా ఎంతో ట్రెండింగ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు ఆ భయం ఉందంటారా? అంటే నేనేం విన్నానంటే ఎయిర్లిఫ్ట్ సినిమా చేసినప్పుడు అవును, మీరు చాలానే భయపడ్డారట, సినిమా ఆడుతుందా లేదా అని. ఎయిర్లిఫ్ట్ టైంలో నేను కొంచెం కూడా భయపడలేదు. గర్వంగా చెప్పాను, ఇది నా సినిమా అని. అది ఎటువంటి సినిమా అంటే, ఆ సినిమా నేను ప్రజల ముందుకు తీసుకొచ్చాను. అది నిజంగా జరిగిన విషయం. 1,70,000 మంది ప్రజలను మన ఇండియన్ పైలట్స్, మన ఎయిర్ ఇండియా ఫోర్స్ వాళ్ళు కాపాడి తీసుకొచ్చారు. కాబట్టి నేను భయపడ్డం ఎందుకు? ఇదెంతో గర్వించాల్సిన సినిమా కదా. అది కాదు, ఆడుతుందా లేదా అన్న దాని గురించి. ఆడుతుందో ఆడదో అన్న విషయంలో నాకు ఎటువంటి భయమూ లేదు, ఎప్పుడూ కలగలేదు. యాక్చువల్లీ ఎందుకంటే అది నా మనసులో ఉంది. ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫర్ మీ. సో ఆడుతుందో ఆడదో అన్న విషయం ఆలోచించలేదు. అలాగే రుస్తం కూడా ఇలాగే పెద్ద సినిమా. అవును, రుస్తం సినిమా కూడా అటువంటిదే. ఇట్ వాస్ అగైన్ బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్, అండ్ దట్ ఈస్. జనాలు రివార్డ్ ఇచ్చారు కదా, 2 సినిమాలు చూశారు వాళ్ళు. రివార్డ్స్ గురించి దిగులేదు సార్, రివార్డ్స్ బాగానే వస్తూ ఉంటాయి. కానీ మీకిలా అనిపించలేదా? 25 ఏళ్ళు దాటిపోయింది, 100లకు పైగా మీరు సినిమాలు చేశారు, ఇప్పటికీ మీకు అవార్డ్ ప్రపంచంలో, క్రిటిక్స్ ప్రపంచంలో మీకు దక్కాల్సిన మర్యాద మీకు దక్కలేదని? లేదు, దాని గురించి ఎప్పుడు చెప్తారా? నాకు ఇది దిగులు పడవలసిన విషయం అని అనిపించలేదు. ఎందుకో నాకు అలా అనిపించలేదు సార్. నిజమే చెప్తున్నాను సార్, నేనెప్పుడూ ఆ విషయంలో మోరల్ డౌన్ చేయాలి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. నేను తప్పు చేశాను, నాకు ఈ అవార్డు దక్కుండాల్సింది అని భావించలేదు. కానీ అప్పుడప్పుడు నా వైఫ్ మాత్రం నన్ను తిడుతూ ఉంటుంది. అది కొంచెం బాధగా అనిపించినా మీరు మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు నేను పెద్దగా పట్టించుకోను.